ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ లవ్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాం. ఇంట్లో రుచితో హోటల్ స్టైల్ టేస్ట్ ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో 10 మినిట్స్ వరకు సోక్ చేయండి. ఆ తర్వాత మిల్ మేకర్లో ఉన్న వాటర్ని స్క్వీజీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి. అవి చల్లారక స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసి బిర్యానీ లీఫ్ అండ్ బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిల్ మేకర్ని యాడ్ చేసి ఆయిల్లో కొంచెం కుక్ అవ్వనండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. పాత రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. లాస్ట్లో సిమ్లో పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి. అంతే, హెల్దీగా ప్రోటీన్ రిచ్గా ఉండే వేడివేడి మిల్ మేకర్ బిర్యానీ రెడీ. దీనిని రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.